మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా యొక్క శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మాసములో 12వ దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ దినము దేవుడు మనకు బయలుపరిచిన వాగ్దానమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. నేటి దినము దేవుని వాగ్దానము. దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నిన్ను హింసించువారు త్రొట్టిల్లుదురు. ఆమెన్. దేవుడు ఈ వాగ్దానమును ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయంలో 11వ వచనములో ఇర్మియా ద్వారా వ్రాయించాడు. ఇర్మియా గారు పలికిన మాట నేటి దినము మనకు వాగ్దానముగా ఇవ్వబడి ఉంది. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడైయున్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. ఆమెన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను హింసించువారు త్రొట్టిల్లుదురు అనే వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకములో మనము మంచిగా యథార్థంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవునిపైన పరిపూర్ణంగా మనము ఆధారపడినప్పుడు, లోకములో నివసించేవారు, లోకానుసారముగా జీవించేవారు మనలను బాధలకు గురి చేస్తూ ఉంటారు. మనలను మానసికముగా, శారీరకముగా, ఆత్మీయంగా హింసిస్తూ ఉంటారు. నాడు యేసు ప్రభువును కూడా అదేవిధంగా మానసికముగా, శారీరకముగా ఆయనను హింసించారు, ఆత్మీయంగా హింసించారు. కానీ దేవుడు ప్రభువుకు తోడై ఉన్నాడు గనక ఆయనను హింసించిన వారందరూ త్రొట్టిల్లి కూలారు. ఈరోజు ప్రభువునందు ప్రియ కుమారుడా, కుమార్తె, నిన్ను ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, నిన్ను ఎవరైతే బాధలకు గురి చేస్తున్నారో వారందరూ కూడా త్రొట్టిల్లుతారు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయములో 2 భాగాలుగా మనం చూస్తే, మొదటి భాగము 1వ వచనము నుంచి 6వ వచనం వరకు ఇర్మియా చెరలో బంధింపబడినప్పుడు జరిగిన సంఘటన గురించి వ్రాయబడి ఉంది. ఇక 7వ వచనము నుంచి 18వ వచనం వరకు ఇర్మియా యొక్క ఫిర్యాదు. ఇక్కడ ఇర్మియా దేవుని మాటలు ప్రకటించడం వలన, కఠినమైన తీర్పులు ప్రకటించడం వలన ప్రజల నుండి తనకు కలుగు అవమానమును, నిందలు, శ్రమలను దేవుని సన్నిధిలో విన్నవించుచు నిష్ఠురమాడుచూ ఉన్నాడు. 7-8 వచనాలు మనం చదవగలిగితే, దినమెల్లా దేవుని మాటలు నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయనని వాపోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నేను దేవుని మాటలను ప్రకటించరాదని తీర్మానం కూడా చేసుకుంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అతని హృదయము అగ్నివలే మండుచున్నుటను, ఎముకలలో మూయబడినంతగా బాధనుంది, తప్పక ప్రకటించుచున్నాను అని 9వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని కొరకు తాను చేయు విధేయతాయుతమైన పరిచర్య వలన తనకు శ్రమలు, నిందలు తటస్థించుచున్నవని నిరుత్సాహపడుతున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, 10వ వచనములో తన స్నేహితులే తాను పడిపోతే సంతోషించాలని ఆశించుచున్నట్లుగా వ్రాశాడు. 10వ వచనములో ఆ మాట రాయబడి ఉంది. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడుగా వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించినడల మేము చాటింతుమో, అతడొకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు అంటున్నాడు. ఈరోజు నీ స్నేహితులే నీవు పడిపోవాలని అనుకుంటూ ఉన్నారేమో, నీ బంధువులే, నా అన్న నీ వారే నిన్ను హింసిస్తూ ఉన్నారేమో. కానీ దేవాది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను హింసించువారు త్రొట్టిల్లుదురు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇంతటి నిరుత్సాహకర పరిస్థితులలో కూడా ఇర్మియా ప్రవక్త పరాక్రమము గల
శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసమును వ్యక్తపరుస్తూ ఉండడము ఆ కష్టములో కూడా, ఆ శ్రమలలో కూడా, ఆ హింసలలో కూడా అతడు దేవుని యందు ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరచడము గమనార్హముగా ఉంది. దేవుని స్తుతించమంటున్నాడు, ఆయనను ఆరాధించాలి అంటున్నాడు. ఈరోజు నీకు ఎదురవుతున్న హింసలు, బాధలను బట్టి నీవు కృంగిపోకూడదు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నిన్ను హింసించువారు నిన్ను ఇక్కడ ఒక 3 మాటలు చెప్పాడు. ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం 11 వచనములో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు హింసించే వారి గురించి 3 విషయాలు చెప్పాడు. 1, వారు గెలవక త్రొట్టిల్లుదురు. 2, వారు బహుగా సిగ్గుపడుదురు. 3, వారు మరువబడని నిత్యవమానమును పొందుదురు అని ఇక్కడ ఇర్మియా తెలియచేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ కుమారుడా, కుమార్తె, నిన్ను ఎవరైతే హింసించుచున్నారో వారి విషయములో నీకు తోడై ఉన్న దేవుడు 3 కార్యాలు చేస్తాడు. నిన్ను అవమానపరిచేవారు గెలవక త్రొట్టిల్లుతారు. 2, వారు బహుగా సిగ్గుపడతారు. 3, మరవబడని నిత్యవమానమును వారు పొందుతారు. కనుక దేవుడు నీ పక్షమున ఉండగా నీవు భయపడవలసిన అవసరం లేదని దేవుడు నేటి దినము వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను హింసించువారు త్రొట్టిల్లుదురు. దేవుని కృప నిత్యము నీకు తోడై అన్నిటిలో నీకు అత్యధికమైన విజయమును కలగజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడువైన నా తండ్రి, నీవు తోడై ఉన్నప్పుడు హింసించేవారు ఎంతమంది ఉన్నా 1, వారు గెలవక త్రొట్టిల్లుతారని, 2, వారు బహుగా సిగ్గుపడతారని, 3, నిత్యవమానం పొందుతారని నీ వాగ్దానం చేశావు. నా మంచి దైవమా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ వాగ్దానమును ఈ దినము పొందిన బిడ్డల జీవితాలలో వారికి అన్నిటిలో అత్యధికమైన విజయము కలుగునుగాక. ఎవరైతే అవమానపరుచుచున్నారో, ఎవరైతే హింసించుచున్నారో వారి మధ్యలోనే మీ బిడ్డలకు విజయము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము. నీకు స్తోత్రాలు. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మా బిడ్డల ప్రతి అవసరతను మీరు తీర్చుదురుగాక అని ప్రార్థిస్తున్నాము. సంతోషము, సమాధానము, సహవాసము, సంతానమును మీరు కలగచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి సదా నీకు తోడై ఉండునుగాక. ఆమెన్.